అతిరథ మహారథుల మధ్య ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకుంటే అల్లు అర్జున్ గురించే ఈరోజు ప్రధాన చర్చ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తొలిసారి పవన్ కళ్యాణ్ అంటే 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి సక్సెస్ లేకుండా ఉండి చాలా అవమానాలు ఎదుర్కొని చాలాసార్లు ఫెయిల్యూర్స్ అయిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయం అది. ఆ సమయం కోసం ఇటువైపు మెగా ఫ్యామిలీ కావచ్చు, మరొక వైపు మెగా అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎప్పుడెప్పుడు అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. ఆ క్షణం అప్పుడు అందరూ కూడా ఆ క్షణాలని చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ ఈరోజు స్టేజ్ కింద కనిపించారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం అక్కడ మనకు కనిపించలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ గురించే మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ కర్నూలు ఎమ్మెల్యేకి ప్రచారం చేయడానికి వెళ్ళారు. తన స్నేహితుడి కోసం చివరి రోజు ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడే ఫ్యాన్స్కి అభివాదం చేశారు. మరొక వైపు సినీ ఇండస్ట్రీ మొత్తం పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అటువైపు వైసీపీ వైపు వెళ్ళటం చాలా విమర్శలకి దారితీసింది. ఆయన ట్వీట్ చేసినప్పటికీ, తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ కూడా, తర్వాత ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో అటాక్సే జరిగాయని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో తన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో కూడా అల్లు అర్జున్ అక్కడ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ పక్కన పెట్టారా, లేదంటే ఇతర అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ రాలేకపోయారా అని అనుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు నాగబాబు కాస్త సీరియస్గానే ఒక ట్వీట్ పెట్టారు. తర్వాత ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. ఒక సంఘటనలో కాకపోతే ఒక సెలబ్రేషన్లో కాకపోతే ఒక సెలబ్రేషన్లోనైనా అల్లు అర్జున్ కనిపిస్తారు అనుకున్నారు, కానీ ఎక్కడ అల్లు అర్జున్ అయితే కనిపించలేదు. దీంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కాస్త గ్యాప్ అయితే పెరుగుతుందనేది అయితే స్పష్టమవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం మెగా అభిమానులు కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, అందరూ వచ్చారు. మొత్తం పవన్ కళ్యాణ్ పిల్లలు, పవన్ కళ్యాణ్ సతీమణి, మరొక వైపు రామ్ చరణ్ కావచ్చు, ఉపాసన కావచ్చు, అందరూ హాజరైన పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అల్లు అర్జున్ కావాలని అవాయిడ్ చేస్తున్నారా, లేదంటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ని పక్కన పెడుతుందా అనేదైతే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక అరగంట నుంచి కూడా ఇదే వార్తల మీద మొత్తం ఇటువైపు అల్లు ఫ్యామిలీ కావచ్చు, మరొక వైపు మెగా అభిమానుల మధ్య వారైతే జరుగుతూ ఉంది. పుష్ప 2 రిలీజ్ ఏ విధంగా చేస్తారు, పుష్ప 2ని ఫ్లాప్ చేస్తామని మెగా అభిమానులు ట్వీట్స్ పెడుతూ ఉన్నారు. మరొక వైపు అల్లు అర్జున్ ఎందుకు ఏ సెలబ్రేషన్లో కూడా కనిపించటం లేదు, ఎందుకంటే ఇంత సక్సెస్ వచ్చినా కానీ ఎందుకు అతను ఎక్కడ కూడా కనిపించటం లేదు అనేది పెద్ద మిస్టరీగానే ఉంది. గత కొద్ది రోజులుగా ఇటువైపు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, అటువైపు పొలిటికల్ సర్కిల్లో కావచ్చు వినిపిస్తున్న ఆ వార్తలు ఏవైతే ఉన్నాయో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కాస్త దూరం పెరిగింది అనేది అది నిజమా అనే సందేహాలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయి.